ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు. శ్రోతలకు నమస్కారం. ఫిబ్రవరి 9న మనం అంతర్జాతీయ మూర్ఛవ్యాధి నివారణ దినోత్సవం జరుపుకుంటున్నాం. మన సమాజంలో ఇప్పటికీ మూర్ఛవ్యాధి అంటే ఎన్నో రకాల అపోహలు, అనుమానాలు ఉన్నాయి. ఈ అపోహలు, అనుమానాలను నివృత్తి చేస్తూ అసలు మూర్ఛవ్యాధి అంటే ఏంటి, ఇది ఎందుకు వస్తుంది, దీనికి ఉన్న చికిత్సా మార్గాలు ఏంటి అనే విషయాలు మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూరో ఫిజిషియన్, అలాగే మూర్ఛవ్యాధి స్పెషలిస్ట్ అయినటువంటి డాక్టర్ వి విష్ణువర్ధన్ గారు. వారిని అడిగి దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ గారు. నమస్కారం సార్, అసలు మూర్ఛవ్యాధి అంటే ఏమిటి, ఇది ఎందుకు వస్తుంది? మనకి ఎట్లయితే ఏదైనా ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్లో షార్ట్ సర్క్యూట్ అవ్వగలుగుతుందో, అలానే మన బ్రెయిన్లో కూడా ఏదైనా ఒక నరం కనుక షార్ట్ సర్క్యూట్ అయ్యి లేదా ఒక సడన్గా ఎలక్ట్రిసిటీ ఎక్కువై ఒక ఫిట్స్ రూపంలో ఏదైనా వచ్చినట్టయితే కనుక దాన్ని మనం మూర్ఛవ్యాధి అంటాము. సింపుల్ కారణాల నుంచి బ్రెయిన్లో క్యాన్సర్ ఉండే కారణాల దాకా కూడా దీనికి ఏదైనా ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు. ఎవాల్యుయేట్ చేసుకున్నప్పుడు దానికి కారణం ఏంటిది, దీనివల్ల ఫ్యూచర్లో ప్రాబ్లం ఉన్నదా, మళ్ళీ వచ్చే అవకాశం ఉన్నదా లేదా అనేది మనకు తెలుస్తుంది. అసలు మూర్ఛవ్యాధి అంటే ఒకే రకంగా, అంటే చేతులు కాళ్ళు ఆడించుకునే టైప్లోనే ఉంటాయా, రకరకాలుగా మూర్ఛవ్యాధులు ఉంటాయా? మూర్ఛవ్యాధి చాలా రకాలుగా ఉంటుంది. పిల్లల్లో ఒకలాగా వస్తుంది, పెద్దగైన వాళ్ళలో ఒకలాగా వస్తుంది, సడన్గా మందాపేసిన వారిలో ఒకలాగా వస్తుంది, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయిన వాళ్ళకి ఒకలాగా వస్తుంది. సో యాబ్సెంట్ సీజర్స్ అంటాము, ఫెబ్రైల్ సీజర్స్ అంటాము, జీటీసీఎస్ అంటాము. సో మూవీస్లో చూపించినట్టు, సినిమాల్లో చూపించినట్టు రెండు కాళ్ళు రెండు చేతులు గట్టిగా కొట్టేసుకుంటూ నాలుకే కొరుక్కొని రక్తం కారుతూ ఇలాంటి వాటిని జీటీసీఎస్ టైప్ ఆఫ్ సీజర్స్ అంటాము. అంటే అదొక ఉన్న వాటిల్లో కొద్దిగా భయంకరంగా మనకు కనిపించేటటువంటి ఫిట్స్. కానీ మేము మా ప్రాక్టీస్లో, అంటే మేము మా హాస్పిటల్లో చాలా రకాలైనటువంటి ఫిట్స్ని మనం చూస్తూ ఉంటాము. కొంతమందికి యాబ్సెన్స్ ఎపిలెప్సీ అంటాం. అంటే మనతో మాట్లాడుతున్నట్టుగానే ఉంటారు, ఒక 5-10 సెకండ్లు మనతో ఉండరు, ఎక్కడికో వెళ్ళిపోతారు, ఏదో లోకానికి వెళ్ళిపోతారు, మళ్ళీ 5-10 సెకండ్స్ తర్వాత మళ్ళీ మనతో నార్మల్గానే మాట్లాడుతూ ఉంటారు. ఆ 5-10 సెకండ్స్ మనతో ఉంటున్నట్టుగానే ఉండి యాబ్సెంట్గా ఉంటారు. దాన్ని యాబ్సెంట్ సీజర్స్ అంటాం. అది ఒక రకమైన ఫిట్స్. అంటే లోపల ఫిట్స్ వస్తుంది, మనకు బయటికి ఎక్కడ ఏం కనపడకపోవచ్చు. కొంతమందికి అటోనిక్ సీజర్స్ అని ఉంటాయి. అంటే అటోనిక్ ఫిట్స్ ఉన్నట్టుండి సడన్గా కుప్పగూలిపోతారు, మళ్ళీ లేస్తారు. జస్ట్ బాడీలో ఉన్న టోన్, అంటే మన నిల్చోవడానికి కావాల్సినటువంటి పవర్ ఏదైతే ఉంటుందో అర్ధాంతరం ఒక 2-3 సెకండ్లకు పోతాయి. జస్ట్ అలా కుప్పగూలిపోతాం, మళ్ళీ లేస్తాము. స్పృహ కోల్పోవడం అనేది ఏమీ జరగదు. కొంతమందికి ఫెబ్రైల్ సీజర్స్ అంటాము. అంటే చిన్నపిల్లలకి, ముఖ్యంగా 6 నెలల వయసు నుంచి 6 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలకి, అబ్బాయిలకి, అమ్మాయిలకి కానివ్వండి, జ్వరం బాగా వచ్చినప్పుడు జ్వరంతో పాటు ఫిట్స్ వస్తాయి. దీన్ని ఫెబ్రైల్, సింపుల్ ఫెబ్రైల్ కానీ కాంప్లెక్స్ ఫెబ్రైల్ సీజర్స్ కానీ అంటారు. సో ఇలా చాలా రకాలుగా సీజర్స్ ఉంటాయి. ఇవి అట్లీస్ట్ నార్మల్ సమాజంలో ఉన్న వ్యక్తులందరికీ తెలిసినటువంటివి. కొన్ని మ్యూజికోజెనిక్ ఎపిలెప్సీ అంటారు, హాట్ వాటర్ ఎపిలెప్సీ అంటారు. అంటే వేడి నీళ్ళతో స్నానం చేయంగానే వాళ్ళకి ఫిట్స్ వస్తాయి, దీన్ని హాట్ వాటర్ ఎపిలెప్సీ అంటారు. మ్యూజికోజెనిక్ అంటే ఒక రకమైన మ్యూజిక్ వేయగానే ఫిట్స్ వచ్చేస్తాయి, దీన్ని మ్యూజికోజెనిక్ ఎపిలెప్సీ అంటారు. ఈటింగ్ ఎపిలెప్సీ అంటారు, తిండి తినంగానే, ఒక రకమైన ఫుడ్ తినంగానే వాళ్ళకి ఫిట్స్ వచ్చేస్తాయి, ఈటింగ్ ఎపిలెప్సీ అంటారు. అంటే ఇలాంటివి కూడా ఉంటాయని అర్థం కాని సీజర్స్ కూడా ఉంటాయి. కొంతమందికి బయటికి కనపడతాయి, కొంతమందికి అది ఫిట్స్ లాగా కనపడవు. ఎందుకంటే మనం రొటీన్గా మూవీస్లో చూసి 2 కాళ్ళు 2 చేతులు కొట్టుకోవడమే ఫిట్స్ అనుకుంటాము. చాలా రకాలుగా ఫిట్స్ మన ముందుకు వస్తూ ఉంటుంది. మంచి విషయం ఏంటంటే వీటికి చాలా వాటికి ట్రీట్మెంట్స్ అనేటివి ఉంటాయి. అక్కడ మీరు చెప్పిన ఇన్ని రకాల మూర్ఛవ్యాధుల్లో ఏది అత్యంత ప్రమాదకరమైంది, దీని విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి? అన్నిటికన్నా ముఖ్యంగా మనం ఏదైనా చెప్పాలి అంటే, ఫిట్స్ రావడం ప్రాబ్లం కాదు, ఫిట్స్ వచ్చిన పేషెంట్కి మనం హెల్ప్ చేయకపోవడం పెద్ద ప్రాబ్లము. సో ఏ రకమైన సీజర్ అయినా, ఏ రకమైన ఫిట్స్ అయినా కానీ యూజువల్లీ 90-95% 2-3 నిమిషాల్లో ఆగిపోతుంది. ఎంత వైలెంట్ ఫిట్స్ అయినా కానీ 2-3 మినిట్స్లో ఆగిపోవడం జరుగుతుంది. ఒక 4-5 టైప్స్ ఆఫ్ ఫిట్స్, స్టేటస్ ఎపిలెప్టికస్ 4-5% పేషెంట్స్ తప్పితే చాలా మటుకు 2-3 మినిట్స్లో ఫిట్స్ అనేటివి ఆగిపోతాయి. ఆ టైంలో మనము పేషెంట్ని సైడ్కి తిప్పి పడుకోబెట్టడము, ఆ టైంలో మనము జనాలు కొద్దిగా దూరంగా ఉండి అతనికి కొద్దిగా గాలి ఆడనివ్వడము, ఇలాంటి పనులు చేస్తే కనుక ఆ డేంజరస్ సిచ్యువేషన్ని మనం కొంచెము దాటుకున్న వాళ్ళం అవుతాము. అదే సెకండ్లో మనము నాలుక వెనక్కి పడిపోతారేమో అని చెప్పేసి కొంతమంది పక్కన ఉన్నటువంటి జనాలు పేషెంట్ నోట్లో చేపెట్టడం చూసిన సంఘటనలు ఉన్నాయి. అదే టైంలో పేషెంట్ ఫిట్స్తో కొట్టుకుంటుంటుంటే ఇప్పుడు మన సమాజంలో వీడియోస్ తీసి ఆన్లైన్లో పెట్టి ఇట్లా పేషెంట్కి వచ్చింది అని చెప్పే సంఘటనలు కూడా చూసాము. ఫిట్స్ వచ్చే టైంలో పేషెంట్ చేతిలో
ఎలక్ట్రిక్ సిటీ పాస్ అయిపోవాలి అని చెప్పేసి కీ చైన్స్ పెట్టడము, పోల్స్ దగ్గరికి లాక్కొని వెళ్ళి పోల్ పట్టుకునేటట్టు చేయడము, ఇలాంటివి కూడా చూసాము. సో ఇవన్నీ కూడా పేషెంట్కి ఏమీ హెల్ప్ చేయవు. కొంతమంది నోట్లో ఏదో ట్యాబ్లెట్, చక్కెరనో నీళ్ళో పోసేస్తూ ఉంటారు. ఇవన్నీ పేషెంట్కి హెల్ప్ చేయకపోవడం పక్కన పెడితే చాలా హాని చేస్తాయి. అతనికి ముందుగానే కొద్దిగానే ఆక్సిజన్ వెళ్తూ ఉంటుంది. మీ నోట్లో ట్యాబ్లెట్, షుగర్, వాటర్ వేస్తే అది వెళ్ళే ఆక్సిజన్కి కూడా అడ్డుపడవచ్చు. ఆ పడుకున్న పేషెంట్ని, కింద పడిపోయి దొర్లుతున్న పేషెంట్ని మనం పోయి ఏదో పోల్ పట్టుకునేటట్టు చేస్తాం. ఇలాంటివన్నీ చేయకుండా ఉండి జస్ట్ సైడ్కి పడుకోబెట్టి ఒక 2-3 మినిట్స్ కొద్దిగా గాలి ఆడనిచ్చేటట్టుగా చేస్తే ఆ సీజర్ ఫేజ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది, సివియారిటీ తగ్గిపోతూ ఉంటుంది. నియరెస్ట్ హాస్పిటల్కి, నియరెస్ట్ ఎమర్జెన్సీ సెంటర్కి తీసుకెళ్తే లైఫ్ని సేవ్ చేయగలిగే వాళ్ళం అవుతాము. అలాగే డాక్టర్, ఇంతకుముందు మీరు చెప్పినప్పుడు 6 months నుండి 6 years వరకు పిల్లలకి ఫిట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పారు. అయితే చిన్న పిల్లల్లో, పాలు తాగే పిల్లల్లో ముఖ్యంగా ఫిట్స్ రాకుండా ఉండాలంటే, ముఖ్యంగా జ్వరం, జలుబు, దగ్గు ఇటువంటివి ఉన్నప్పుడు వాళ్ళకి ఫిట్స్ రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకవేళ వచ్చినా వెంటనే ఎలా రెస్పాండ్ అవ్వాలి? చిన్నపిల్లల్లో ఫిట్స్ అంతా సింపుల్గా ఏది రాదు. కొంతమందికి చాలా ఎక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడు ఫిట్స్ వచ్చే రిస్క్ అనేది ఉంటుంది. సో 101, 102 ఉన్నప్పుడే మనం కొద్దిగా పారాసిటమాల్ సిరప్ కానివ్వండి, లేకపోతే మెఫ్టాల్ సిరప్ కానివ్వండి వేయించినప్పుడు టెంపరేచర్ అనేది చాలా ఎక్కువగా పోకుండా ఉంటుంది. దాని ద్వారా మనం కొంచెం ఫిట్స్ని అవాయిడ్ చేసుకోవడం జరుగుతుంది. అదే మన ఫ్యామిలీలో సీజర్స్ హిస్టరీ ఉంది, మన ఫ్యామిలీలో ఫిట్స్ హిస్టరీ ఉంది, ఇంటికి కూడా వచ్చే ఛాన్స్ ఉంది అనుకుంటే మీ నియరెస్ట్ మూర్ఛ వ్యాధుల ఫిజిషియన్ అంటే న్యూరో ఫిజిషియన్, ఎపిలెప్టాలజిస్ట్ని కలిసినట్టయితే ఫ్రీజియం కానీ క్లోబజామ్ అని చెప్పేసి ఒక 2 బ్రాండ్స్ ఉన్నటువంటి ట్యాబ్లెట్ ఉంటుంది. ఇట్లాంటి ట్యాబ్లెట్ ఆ జ్వరం బాగా వచ్చినప్పుడు ఆ 2-3 రోజులు, 4-5 రోజులు వేసుకోమని చెప్తారు. దాని ద్వారా కూడా మనం ఈ ఫెబ్రైల్ సీజర్స్ అంటే జ్వరముతో పాటు వచ్చేటటువంటి ఫిట్స్ని మనము కొద్దో గొప్ప నివారించుకోవడానికి ట్రై చేయగలుగుతాము. అట్లానే జ్వరంతో పాటు వచ్చిన ప్రతి ఫిట్స్ ఇంత సింపుల్గా ఉంటుందని కాదు. కొన్నిసార్లు బ్రెయిన్లో ఇన్ఫెక్షన్ అయినప్పుడు కూడా జ్వరంతో పాటు ఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. దానికి తగినటువంటి ఎవాల్యుయేషన్ అనేది మీకు హాస్పిటల్లో జరుగుతుంది. కాకపోతే మీరు చేయగలిగింది మీకు ఉన్న ప్రాబ్లమ్ని ఒక్కసారి డాక్టర్తో డిస్కస్ చేసినట్టయితే దాని మీద మీరు కొంచెం అవగాహన పెంచుకున్నటువంటి వారు అవుతారు. ఇంకొక విషయం కూడా మన సమాజంలో గమనిస్తే డాక్టర్ గారు, మామూలుగా మూర్ఛ వ్యాధి వచ్చిన పర్టికులర్గా అమ్మాయి అనుకోండి, చిన్నప్పటి నుంచి ఫిట్స్ ఉన్నాయి మా అమ్మాయికి అని చెప్పుకోవడానికి కూడా ఈరోజు సమాజంలో భయపడుతున్నారు. ఎందుకంటే పెళ్లి కాదేమో, అంటే చిన్నప్పుడు ఫిట్స్ ఉన్నాయంటే పెద్ద అయినా కూడా అమ్మాయి ఫిట్స్ వ్యాధిగ్రస్తులు లాగానే చూస్తారని నమ్మకంతో చాలామంది బయట చెప్పుకోవడానికి కూడా ఇష్టపడటం లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే కూడా లేదు ఇది ఏదో అని చెప్పి మభ్యపెట్టి ఇంట్లోనే కవర్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు నిజం? అంటే ఫిట్స్ వ్యాధి వస్తే లైఫ్ లాంగ్ అలాగే ఉంటుందా? దీన్ని క్యూర్ చేయవచ్చా? ముఖ్యంగా పిల్లల్లో వచ్చే ఫిట్స్ వ్యాధిని. ఫిట్స్ రావడం అనేది షేమ్ఫుల్ ఇష్యూ కాదు. ఫిట్స్ ఉంది అని డాక్టర్కి తెలియకుండా ట్రీట్మెంట్ తీసుకోకపోవడం అనేది షేమ్ఫుల్ ఇష్యూ. ఫిట్స్ అనేది చాలా కామన్ ప్రాబ్లం. ప్రతి 100 మందిలో, ప్రతి 150 మందిలో ఒకరికి ఫిట్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అయితే దీనికి ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అనేటివి వచ్చాయి, చాలా బెస్ట్ మెడిసిన్స్ అనేటివి వచ్చినాయి. సో ఒకసారి ఒక ఫీమేల్కి అంటే ఒక ఆడపిల్లకి కనుక ఫిట్స్ వస్తే తన నుంచి మళ్ళీ పిల్లలకి ఫిట్స్ వస్తుందేమో అని చెప్పేసి మ్యారేజ్ చేసుకోవడానికి భయపడతారు. అలా ఏమీ ఉండదు. ఒక 70-80% ఫిట్స్ అనేటివి మదర్ నుంచి పిల్లలకి వచ్చేటి ఏమీ ఉండవు. మరీ జీన్స్లో ఉంటే ఎవరేం చేయలేరు, కానీ ఒక 80% ఆఫ్ ది టైమ్స్ అది మదర్ నుంచి పిల్లలకి వచ్చే అవకాశం అయితే ఏమీ ఉండదు. మీరు చెప్పింది నేను 100% ఒప్పుకుంటాను. దానికన్నా కూడాను ఫిట్స్ ఉన్నాయి అంటే కనుక ఎవరో చేతబడి చేసినారని, ఫిట్స్ ఉన్నాయి అంటే పూర్వజన్మలో ఏదో పాపం చేసుకున్నారు అందుకే ఈసారి ఫిట్స్ వచ్చింది అని చెప్పేసి రకరకాలుగా మా ఓపీడీస్లో చెప్తా ఉంటారు. మేము చేతబడి చేయడం చూసాము, దాని నెక్స్ట్ డేనే వచ్చింది, దీనికి ఇప్పుడు ఏం చేద్దాము అన్నట్టుగా. ఒకవేళ పేషెంట్కి ఫిట్స్ వస్తే ఇంకా జీవితాంతం ఇతనికి పెళ్ళి అవ్వదు, పెళ్ళైన పిల్లలు కూడా ఫిట్స్ వస్తుంది అని చెప్పేసి వారికి లైఫ్లో ఎటు ముందు పోకుండా చేయడం జరుగుతుంది. అసలు ఇప్పుడున్న అధునాతన చికిత్స వల్ల ఫిట్స్ పేషెంట్కి ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కనుక లైఫ్ అనేది చాలా సింపుల్గా లీడ్ చేసేయచ్చు. 1-2 ట్యాబ్లెట్స్ ఉంటాయి, అవి కొద్దిగా మనకున్న ప్రాబ్లం బట్టి ఎన్ని రోజులు వేసుకోవాలో మీకు మీ దగ్గరలో ఉన్నటువంటి న్యూరో ఫిజిషియన్ మీకు చెప్పడం జరుగుతుంది. ఆ కోర్స్ అయిపోగొడితే కనుక మీకు ఫిట్స్ అనే ప్రాబ్లం నుంచి ఆల్మోస్ట్ మీరు ఒక సాటిస్ఫాక్టరీ లెవెల్ ఆఫ్ లైఫ్ని లీడ్ చేసుకోవచ్చు. అయితే ఒకసారి ఫిట్స్ వచ్చిన తర్వాత మన డాక్టర్ గారు చెప్పిన పర్టికులర్ కోర్స్ కంప్లీట్ చేస్తే మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్స్ ఉందా ఫిట్స్? మనకు వచ్చిన కారణం బట్టి ఉంటుంది. కొంతమందికి సోడియం పొటాషియం తగ్గి కూడా ఫిట్స్ వస్తాయి. అట్లాంటి వారికి లిమిటెడ్ పీరియడ్లో మనము ఫిట్స్ మందులు పెడతాం, వారికి మళ్ళీ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కొంతమందికి మందు అలవాటు ఉండి సడన్గా ఆపేసిన వాళ్ళకి ఫిట్స్ వస్తాయి, వారికి కూడా మళ్ళీ ఫ్యూచర్లో వచ్చే రిస్క్ చాలా తక్కువనే ఉంటుంది. కొంతమందికి రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయిన తర్వాత ఫిట్స్ వస్తాయి, అప్పుడు మన బ్రెయిన్కి జరిగిన డ్యామేజ్ బట్టి ఫ్యూచర్లో వచ్చే రిస్క్ ఉందా లేదా తెలుస్తుంది. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే మీకు ఉన్న ప్రాబ్లమ్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లడం అనేది
మినిమం కామన్ సెన్స్ కంపల్సరీ మీరు చేయాల్సినటువంటి విషయము. ఒక్కసారి మీరు మీ డాక్టర్తో డిస్కస్ చేసినట్టయితే కనుక ఎన్ని రోజులు వాడాలి ఏంటిది అనేది మీకు ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది. ఒక 5-10% జనాలకి మాత్రమే జీవితాంతం ఫిట్స్ గోళీలు వాడాల్సిన అవసరం ఉంటుంది. మిగతా 80-90% ఆఫ్ ది జనాలు ఏదో ఒక టైంలో ఫిట్స్ గోళీలు అనేటివి ఆపేస్తారు. అలాగే సమాజంలో మామూలుగా ఫిట్స్ వచ్చిన వ్యక్తికి అంటే ముఖ్యంగా పురుషులకి వివాహం చేస్తే ఫిట్స్ తగ్గిపోతాయి, మూర్ఛవ్యాధి నుంచి పూర్తిగా బయటపడతారు అని నమ్మకం ఉంది. అది ఎంతవరకు నిజం? అదైతే పూర్తిగా అపోహనే అండి. ఫిట్స్ అనేటివి మీకు ఫస్ట్లో మనం అనుకున్నట్టు ఒక షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల మనకు బ్రెయిన్లో వచ్చే ఎలక్ట్రిక్ సిగ్నల్ వల్ల మనకి ఫిట్స్ అనేటివి వస్తూ ఉంటాయి. దీనికి వివాహానికి, దీనికి పిల్లలు పుట్టే స్టామినాకి ఎటువంటి సంబంధం అనేది ఏమీ ఉండదు. మ్యారేజ్ అయితే కనుక జాగ్రత్త తీసుకునేటటువంటి మనిషి మన పక్కన ఇంకొకరు ఉంటారు అన్న ఉద్దేశంతో అటువంటి నానుడి అనేది వచ్చింది తప్పితే పెళ్లి చేసుకోవడం వల్ల ఫిట్స్ తగ్గిపోతుంది లేదా పెళ్లి చేసుకోవడం వల్ల ఫిట్స్ పెరుగుతుంది అన్నటువంటి అపోహలు అయితే కరెక్ట్ కావు. అలాగే పెద్దవాళ్ళలో అంటే మూర్ఛవ్యాధి ఫ్రీక్వెంట్గా వచ్చే అవకాశం ఉన్న వాళ్ళ విషయంలో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే వాళ్ళని ఎక్కడికైనా పంపించాలన్నా ఒంటరిగా పంపించవచ్చా, లేదా ఎప్పుడో ఒక వ్యక్తి తోడుగా ఉండాల్సిందేనా? గతంలో మనం చూసినట్లయితే కొంతమందికి మెడలో బోర్డు లాంటిది కూడా వేసేవారట. అది ఎంతవరకు నిజం? మెడలో బోర్డు వేసుకొని అందరికీ కనపడేటట్టుగా ఉండాల్సిన అవసరం అయితే లేదు. కానీ ఇప్పటికీ కూడా ఇంటర్నేషనల్గా మీరు ఎక్కడికైనా వెళ్ళినట్టయితే కనుక ప్రతి ఎపిలెప్సీ పేషెంట్ అంటే నా ఫిట్స్తోని బాధపడుతున్నటువంటి పేషెంట్ పాకెట్లో ఒక చిన్న కార్డు పెట్టుకొని తిరుగుతాడు. ఎప్పుడన్నా బస్సులో వచ్చి అతనికి ఎపిలెప్సీ వచ్చి కింద పడిపోయినా లేకుంటే ఫిట్స్ వచ్చి కింద పడిపోయినా అతను ఎందుకు పడినాడో ఎవరికి తెలియదు. ఎవరైనా అతనికి పాయిజన్ పెట్టాడా లేకపోతే అతనికి ఇంకేదన్నా రీజన్ హార్ట్ అటాక్ వచ్చి కింద పడిందా అన్న డైలమా చుట్టుపక్కల ఉన్న జనాలకు ఉండడం సహజమే. అదే అతని పాకెట్లో కనుక చిన్న ఎపిలెప్సీ కార్డ్ దొరికింది అనుకోండి, నాకు ఫిట్స్ ఉన్నాయి, సో హాస్పిటల్లో సో డాక్టర్ కింద నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను, అతని పర్స్లోనో అతని పాకెట్లోనో కార్డు ఉందనుకోండి, పెద్దగా ఎవరు డౌట్ పడరు. ఓకే ఈ జబ్బు ఆ జబ్బు, ఈ హాస్పిటల్ ఆ హాస్పిటల్ అనేది ఏమీ టెన్షన్ ఉండదు. డైరెక్ట్గా ఆ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడం జరుగుతుంది. లేదా నియరెస్ట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి డాక్టర్కి ఇదిగోండి ఇట్లా ఈ పేషెంట్ ఫిట్స్ ఉందంటే ఈ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ అవుతుందంట అని చెప్పేస్తారు. దాన్ని బట్టి మనకి సొల్యూషన్ అనేది చాలా తొందరగా వచ్చేస్తుంది. సో అంత పెద్ద బోర్డు కాకుండా కంపల్సరీ మనం ఈ ప్రాబ్లంతో బాధపడుతున్నాము అని ఒక చిన్న చిట్టి మన పర్స్లోనో లేకపోతే మన జేబులోనో పెట్టుకోవడం కంపల్సరీ. అట్లానే ప్రతి ఫిట్స్ పేషెంట్ తీసుకోవాల్సిన మొదటి జాగ్రత్త ఇదే, ఒక చిన్న పేపర్ పెట్టుకోవడం అనేది. ప్రతి ఫిట్స్ పేషెంట్ ట్యాబ్లెట్స్ కంపల్సరీగా వేసుకోవడం అనేది మనం తీసుకోగలిగే సెకండ్ జాగ్రత్త. ఒక్క ట్యాబ్లెట్ 2 ట్యాబ్లెట్లు మిస్ అయినా కానీ ఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి మనకి. సో కంపల్సరీగా ఇప్పుడు అందరికీ మొబైల్ ఫోన్స్ వచ్చాయి. మొబైల్ ఫోన్స్లో అలారం పెట్టేసుకొని మనము ట్యాబ్లెట్ తీసుకున్న తర్వాత అలారం బంద్ చేసేస్తే అయిపోతుంది. ప్రతి కిలోమీటర్కి ఒక 2 మెడికల్ షాప్స్ వచ్చాయి. సో ఒకవేళ ట్యాబ్లెట్ మీ చేతిలో లేకపోయినా మీ ఫోన్లో ఫోటో ఉంటుంది, ఒక 2 ట్యాబ్లెట్స్ కావాలి ఇప్పటికి మందము అంటే ఎవరైనా ఇస్తారు ఆ ట్యాబ్లెట్స్. ఓవర్ ది కౌంటర్ మెడిసిన్స్లో కూడా ఉంటాయి కొన్ని ఫిట్స్ ట్యాబ్లెట్స్. అవి తీసుకొని వేసుకున్నా కానీ మనకి అప్పటిదప్పుడు అట్లీస్ట్ వీ కెన్ టైడ్ ఓవర్ ది టైం. ప్రతి ఫిట్స్ పేషెంట్ తప్పకుండా హెల్మెట్ పెట్టుకోవాలి. అతను బైక్ ముందు కూర్చున్నా హెల్మెట్ పెట్టుకోవాలి, బైక్లో వెనకాల కూర్చున్నా కానీ హెల్మెట్ పెట్టుకోవాలి. ఎందుకంటే అతను బైక్ డ్రైవ్ చేసేటప్పుడు ఫిట్స్ వచ్చి కింద పడినప్పుడు ముందు కూర్చుండా వెనక కూర్చుండా అనేది ఇంపార్టెంట్ అవ్వదు మనకి. అలానే ప్రతి ఫిట్స్ పేషెంట్ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళినప్పుడు, బావి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒంటరిగా ఎప్పుడు వెళ్ళకూడదు. బై మిస్టేక్ వాటర్లో పడ్డప్పుడు ఫిట్స్ వచ్చినాయి అంటే మనకి బయటికి తీసే అవకాశం కూడా ఎవరికి అంత టైం కూడా మనకు ఉండకపోవచ్చు. సో కంపల్సరీ మన పక్కన మన ఫ్రెండ్ కానీ మన గురించి తెలిసినటువంటి మనిషి కానీ కంపల్సరీ ఉండాలి. అలాగే ప్రతి ఫిట్స్ పేషెంట్ బంగ్లా మీదకి కానీ ఎత్తైన బంగ్లాల మీదకి కానీ ఒంటరిగా వెళ్ళడం అంత మంచిది కాదు. మనకి ఫిట్స్ వచ్చి ముందుకు పడిపోతే కింద పడిపోతే అది ప్రాబ్లమే. మరి మేము అంత కొసకులేము మధ్యలోనే ఉంటాము అని చెప్పేసి ఫిట్స్ వచ్చి బంగ్లా మీద పడిపోతే మిమ్మల్ని అక్కడి నుంచి కిందికి తీసుకురావడం కూడా చాలా కష్టమైన పని. ఒక 2, 3, 4 మోసుకొని వస్తే కానీ మనం కిందికి రాలేము. సో కొన్ని జాగ్రత్తలు అనేటివి కంపల్సరీ ఫిట్స్ పేషెంట్ పాటించాలి. ఇవి పాటించే ట్యాబ్లెట్స్ కరెక్ట్గా తీసుకుంటే కనుక యు ఆర్ యాజ్ నార్మల్ యాజ్ ఎ నార్మల్ పేషెంట్, యాజ్ నార్మల్ యాజ్ ఎ నార్మల్ పర్సన్. అలాగే మీరు ఫిట్స్ వచ్చిన వ్యక్తి కంపల్సరీ మెడిసిన్ వాడాలని చెప్తున్నారు. ఈ మెడిసిన్ దీర్ఘకాలికంగా వాడితే ఇంకేమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా? వాళ్ళ మెదడు మీద ఎటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ ఏమైనా చూపుతాయా? ఇప్పుడు వచ్చినటువంటి లేటెస్ట్ మెడిసిన్స్ అయితే కనుక చాలా తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నటువంటివే వస్తున్నాయి. ఇప్పుడైతే ఈవెన్ ప్రెగ్నెంట్ పేషెంట్స్లో కూడా మేము చాలా ఫిట్స్ ట్యాబ్లెట్స్ కాన్ఫిడెంట్గా పెట్టగలుగుతున్నాము. అంటే మినిమం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని. ఒకప్పుడు ఇన్ని ట్యాబ్లెట్స్ లేకపోయినప్పుడు ఫీటల్ హైడంటన్ సిండ్రోమ్ అని చెప్పేసి లేకపోతే చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నటువంటి మెడిసిన్స్ ఉండేటివి. ఇప్పుడు కొంచెం ధైర్యంగానే పెట్టగలుగుతున్నాం, సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉన్న మెడిసిన్స్ పెట్టగలుగుతున్నాము. దీర్ఘకాలికంగా వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని నేను చెప్పాను, కాకపోతే చాలా మినిమల్ అండ్ మేనేజబుల్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అవి వస్తున్న టైంలో కూడా మనం ఒకవేళ ఇలా నాకు అవుతుంది అని మీకు ట్రీట్ చేస్తున్నటువంటి డాక్టర్కి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే కూడా అవి కాకుండా ఉండడానికి, అవి రాకుండా ఉండడానికి కూడా చిన్న సలహాలు కానీ చిన్న మెడిసిన్స్ కానీ బ్రీఫ్గా ఒక 10-15 డేస్ వేసుకునే మెడిసిన్స్ కానీ పెడతారు. సో దట్ మీకు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి లాంగ్ టర్మ్ కానీ పర్మనెంట్గా కానీ ఉండకుండా ఉంటాయి. సమాజంలో ఇంకో విషయం కూడా గమనిస్తే చాలామంది మహిళలు వ్యక్తం చేస్తున్న ఉద్దేశం ఏంటంటే
డెలివరీ సమయంలో డాక్టర్ సరిగా డెలివరీ చేయకపోవడం, అంటే ఉమ్మ నీరు ఉందా లేదా చూసుకోకపోవడం వల్ల కానీ, లేదా సర్జరీ విషయంలో కానీ, ఇటువంటి లోపాల వల్ల తర్వాత పిల్లలకి ఈ ఫిట్స్ వస్తుంది అని వాళ్ళు గట్టిగా నమ్ముతున్నారు. ఇది ఎంతవరకు నిజం? ఉమ్ము నీరు మింగడం వల్ల ఫిట్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే ఉమ్ము నీరు మింగిన రీజన్ కోసం ఫిట్స్ అయితే రావు. ఏదైనా కారణం వల్ల బ్రెయిన్కి ఆక్సిజన్ సరిగ్గా అందకపోతే కనుక ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది పుట్టిన తొందరలోనే. అయితే ఆక్సిజన్ అందకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. తొందరగా ఏడవకపోవడం కానివ్వండి, లేకపోతే బర్త్ కెనాల్లో చాలాసేపు అంటే ప్రసవన లేబర్ ఎక్కువసేపు జరుగుతుండడంలో అప్పుడు కనుక ఆక్సిజన్ సరిగ్గా అందకపోవడం కానివ్వండి, లేకపోతే ఉమ్ము నీరు మింగడం వల్ల ఆ నీరు కొద్దిగా అడ్డొచ్చి లంగ్స్ ఎక్స్పాన్షన్ సరిగ్గా అవ్వకపోవడం వల్ల, లంగ్లో అది అడ్డుపడడం వల్ల, ఆ ఆక్సిజన్ సరిగ్గా లేకపోవడం వల్ల, బ్రెయిన్కి అందకపోవడం వల్ల ఫిట్స్ రావడం కానీ, అలా ఏ కారణం వల్లైనా కానీ మనకి ఆక్సిజన్ బ్రెయిన్కి అందకపోతే ఫిట్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే ఫిట్స్ వచ్చింది కదా అని చెప్పేసి మనము ఒక డాక్టర్ని రెస్పాన్సిబుల్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీకు డెలివరీ కరెక్ట్గానే అవ్వచ్చు, అంత కరెక్ట్గానే అవ్వచ్చు, కానీ పుట్టిన బాబు కనుక నెక్స్ట్ సెకండ్ ఏడవలేదు అనుకోండి, ఒక 5 సెకండ్లు 10 సెకండ్లు లేట్గా ఏడ్చినాడు అనుకోండి, దానికి ఎవరు ఏం చేయగలిగే పరిస్థితి ఉండదు. అఫ్కోర్స్ పీడియాట్రిషియన్ ఉంటారు, అఫ్కోర్స్ నియోనటాలజిస్ట్ ఉంటారు, వీలైనంత తొందరగా ట్యూబ్ వేస్తారు, ఆక్సిజన్ పెడతారు, కానీ ప్రతిసారి వితిన్ 5 to 10 సెకండ్స్లో అన్ని పనులు జరిగిపోకపోవచ్చు. అండ్ కొన్నిసార్లు మన బ్రీతింగ్ యాక్టివిటీ అనేది ఒక 5 సెకండ్లు 7 సెకండ్లు లేట్గా స్టార్ట్ అవుతుంది. సో అట్లాంటి టైంలో కూడా బ్రెయిన్కి ఆక్సిజన్ అందకపోవడం వల్ల కూడా ఫిట్స్ రావచ్చు. ప్రతిదానికి కూడాను ఉమ్ము నీరు అనేది అయితే ఏమి ఉండదు అని అనుకుంటున్నాను. అలాగే మెదడుకు సంబంధించి ఎటువంటి గాయాలు లేకపోయినా, లేదా ఇటువంటి మీరు చెప్పిన ఏ కారణాల వల్ల కాకుండా కేవలం డిప్రెషన్ ద్వారా కానీ, అతిగా ఆలోచించడం వల్ల కానీ, ఈ కారణాల వల్ల ఫిట్స్ వచ్చే అవకాశం ఉందా? మనము చాలాసార్లు ఎంఆర్ఐ స్కాన్, సిటీ స్కాన్ తీసినప్పుడు మనకి ఏం కారణం కనపడకపోవచ్చు, అయినా కానీ పేషెంట్స్కి ఫిట్స్ ఉంటాయి. వీటిని ఇమేజింగ్ నెగటివ్ ఎపిలెప్సిస్ అంటారు. అంటే బ్రెయిన్ ఇమేజింగ్, సిటీ స్కాన్, పెట్ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ ఇవన్నీ తీసినా కానీ, లంబార్ పంక్చర్ అంటే సిఎస్ఎఫ్ అంటే బ్రెయిన్లో వాటర్ తీసి చెక్ చేసినా కానీ మనకు చాలాసార్లు కనపడవు, కారణాలు కనపడవు. ఎందుకంటే జీన్స్లో ప్రాబ్లం ఉండిండొచ్చు, ఇంకెక్కడైనా ప్రాబ్లం ఉండిండొచ్చు. వీటిని ఇమేజింగ్ నెగటివ్ ఆర్ ల్యాబొరేటరీ ఎవిడెన్స్ లేనటువంటి ఎపిలెప్సిస్గా పరిగణిస్తూ ఉంటాం అన్నట్టు. ఇట్లాంటి ఫిట్స్ ఉండడం కామన్, తరచుగా కనీసం వారానికి ఒకటన్నా చూస్తూ ఉంటాము. కానీ డిప్రెషన్ వల్ల, బాగా ఆలోచించడం వల్ల ఎపిలెప్సీ రాదు, ఫిట్స్ రావు. కానీ ఫిట్స్ వచ్చే అవకాశం పెరుగుతుంది. అంటే ఒక మనిషిలో ఫిట్స్ ఇబ్బంది కనుక ఉన్నట్టయితే అతనికి ఫిట్స్ వచ్చే ఛాన్స్ పెరుగుతుంది. కానీ ఫిట్స్ లేని మనిషిలో జస్ట్ మనం అతిగా ఆలోచించడం వల్ల, బాగా డిస్టర్బ్ అవ్వడం వల్ల మెంటలీ ఫిట్స్ అనేటివి ఏమి రావు. చివరిగా డాక్టర్ గారు, మరి ఈ అంతర్జాతీయ మూర్ఛవ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా మీరు మా శ్రోతలకు ఏమి సలహా సూచనలు ఇస్తారు? ఎపిలెప్సీ అంటే భయపడే రోజులు పోయినాయి. ఎపిలెప్సీని ధైర్యంగా ఎదిరించే రోజుల్లో మనం ఉన్నాము. రోగం కన్నా రోగాన్ని చూపించుకోకపోవడం అనేది పెద్ద జబ్బు, దాన్ని పెద్ద రోగంగా మనం పరిగణిస్తాము. ఎపిలెప్సీ అనే జబ్బుని పెద్ద పెద్ద జూలియస్ సీజర్ లాంటి వ్యక్తులు, లేకపోతే హ్యూల్స్ అన్నటువంటి సింగర్, ఇట్లాంటి చాలా చాలా పెద్ద వ్యక్తులు, ప్రపంచంలో ఫేమస్ ఉన్నటువంటి వ్యక్తులే ఎపిలెప్సీ అన్న జబ్బుని జయించారు. అప్పట్లో ట్రీట్మెంట్ లేని రోజుల్లో కూడా జయించగలిగారు. అది ఎపిలెప్సీకి ఇప్పుడు ఇంత మోడర్న్ టెక్నాలజీ, మోడర్న్ ఇన్నోవేషన్స్, మోడర్న్ మెడిసిన్స్ వచ్చిన తర్వాత మీకు అది ఎప్పుడు కూడా ఒక అడ్డుగా ఉండకూడదు. మీ ఎదిగే ప్రొఫెషనల్ లైఫ్లో కానీ, మీరు అనుకున్నటువంటి ఆశయాలు జయించడంలో కానీ, మీకు ఒక మ్యారేజ్ అవ్వడంలో కానివ్వండి, మీకు పుట్టే పిల్లల్లో కానివ్వండి, ఈ ఎపిలెప్సీ అనేది ఎక్కడ కూడా అడ్డు రాదు. మీరు చేయవలసిందల్లా ఒక నార్మల్ న్యూరో ఫిజిషియన్ని కానీ, ఎపిలెప్టాలజిస్ట్ని కానీ కలిసి మీకున్న ప్రాబ్లమ్ని డిస్కస్ చేసి చిన్న చిన్న టెస్ట్ ద్వారా అసలు ఎందుకు వచ్చిందో కనుక్కొని దానికి అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక నార్మల్గా ఒక మనిషి ఎంత ప్రశాంతంగా బతకగలుగుతాడో, ఈ ఎపిలెప్టిక్ పేషెంట్ అంటే ఫిట్స్ ఉన్నటువంటి పేషెంట్ కూడా అంతే ప్రశాంతంగా బతకగలుగుతాడు. మీరు చేయాల్సిందల్లా కూడా ఒక న్యూరో ఫిజిషియన్ లేదా ఒక ఎపిలెప్టాలజిస్ట్ దగ్గరకు వచ్చి మీ బాధను డిస్కస్ చేయడం మాత్రమే. మిగతాదంతా మాకు వదిలేస్తే మేము చూసుకోగలుగుతాము. మీకు ఎంత ప్రాబ్లం ఉంది, ఎంత మేరకు గోళీలు వాడాలి అనేది మేము మీకు ఖచ్చితంగా చెప్పి ఇంటికి పంపించగలుగుతాం. డాక్టర్ గారు చాలా బాగా చెప్పారు. మా శ్రోతలకి, ముఖ్యంగా ఈ ఎపిలెప్సీ వ్యాధి గురించి భయం ఉన్న వాళ్ళకి ఒక భరోసా, ఒక నమ్మకాన్ని, ఒక ధైర్యాన్ని మీరు ఇచ్చారు. విన్నారు కదా డాక్టర్ గారు చెప్పినటువంటి అంశాలని. మూర్ఛ వ్యాధి అనేది భయంకరమైన వ్యాధి కాదు. ఈ ఆధునిక వైద్యశాస్త్ర ప్రకారం చూసుకుంటే ఇది చాలా సింపుల్. మనం ధైర్యంతో, సరైన మందుల వాడకంతో, ఒక ప్రణాళికతో వెళ్తే దీన్ని మన జీవితంలో ఒక భాగంగా చేసుకుంటూ మనం అనుకున్న లక్ష్యాలని చేరవచ్చు అని డాక్టర్ గారు చాలా బాగా చెప్పారు. మరొక ముఖ్య గమనిక ఏంటంటే, డాక్టర్ గారు ఈరోజు చెప్పిన ఏ మందులైనా సరే మీ సొంతానికి వేసుకోకుండా డాక్టర్ గారి ప్రిస్క్రిప్షన్తో మాత్రమే వాడండి. అలాగే మెడికల్ షాపుల్లో కూడా ఈ మందులు కేవలం డాక్టర్ గారి ప్రిస్క్రిప్షన్ మీద మాత్రమే ఇవ్వబడతాయి, అది గమనించండి. డాక్టర్ గారు ఈరోజు మా స్టూడియోకి ఇచ్చేసి ఈ మూర్ఛ వ్యాధి గురించి మాకు ఒక సరైన అవగాహన,
ఇచ్చి అలాగే శ్రోతలకి ఒక నమ్మకాన్ని, ఒక ధైర్యాన్ని కల్పించేందుకు మీకు మా శ్రోతల తరపున మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. అట్లీస్ట్ ఈ రేడియో ప్రోగ్రామ్ వల్ల ఒక్క పేషెంట్కి హెల్ప్ అయినా కానీ ఐ విల్ కన్సిడర్ మై సెల్ఫ్ సక్సెస్ఫుల్ ఈ రేడియో ప్రోగ్రామ్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్.